డాక్టర్ గారు, స్త్రీలు పెద్ద అంగాన్ని ఇష్టపడతారా? స్త్రీలు పెద్ద అంగాన్ని ఇష్టపడతారా? చాలా మగవాళ్ళు ఏమనుకుంటారంటే స్త్రీకి మంచి పెద్ద అంగం ఉన్నవాడు మగాడంటే చాలా ఇష్టం అనుకుంటారు. చాలామంది స్త్రీలు చాలా అంగం గురించి ఆలోచించరు. వాళ్ళు ఎలా మెప్పించారు అని వరకు కాదు, ఎలా మెప్పిస్తాడు వీడు నన్ను, ఎలా రెచ్చగొడతాడు వీడు నన్ను, నాకు ఎలా ఫోర్ ప్లే చేస్తాడు నన్ను, నా మనసుని ఎలా ఆకట్టుకుంటాడు నా అనిపిస్తుంది. ఏ స్త్రీ కూడా వాడి అంగం పెద్దగా ఉంటుందా ఉండదా అని ఆలోచన ఉన్నారు కొందరు, లేకుండా పోలా. కొంతమంది స్త్రీ చాలా తక్కువ పర్సెంటేజ్, వాడు 5% 10% ఉంటారు అంతే. 5-10% మన లేడీస్ మాత్రం మగాడు పెద్ద అంగం ఉండాలి, మంచి ఇదిగా ఉండాలి, మంచి లోపలికి వెళ్ళాలి, ఒక కడ్డీలా దూసుకెళ్ళాలి అని అనుకునే ఆడవాళ్ళు ఉన్నారు, లేకుండా పోలా. 5-10% దాకా ఉన్నారు. కానీ మెజారిటీ లేడీస్ మాత్రం అంగం గురించి ఆలోచించరు. వాళ్ళు ఆలోచించేదంటే సెక్స్ ఎక్కువసేపు చేయడం. ఎందుకంటే లేడీస్కి తృప్తి కలిగేదంతా ఫోర్ ప్లే ద్వారా, జననేంద్రియ ద్వారా క్లైటో స్టిమ్యులేషన్ కావాల్సినంత స్టిమ్యులేషన్. టచ్ 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 అది గుర్తుంచుకోండి. లేడీస్ టచ్ ద్వారా, అదే టచ్ ద్వారా ఫోర్ ప్లే కాస్త టచ్ వస్తుంది. అలాగే క్లైటో చాలా కామనాలు చాలా ఉంటాయి, దాన్ని ప్రేమించాలి. అలా యోని రంధ్రం దగ్గర చాలా కామనాలు ఉంటాయి, యో రంధ్రాన్ని వేరు పెట్టి జీ స్పాట్ అని ఉంటుంది, దాంట్లో బాగా కామనాలు ఉంటాయి. అంటే యోని రంధ్రం లోపల 1 ఇంచ్ లోపల జీ స్పాట్ ఉంటుంది, పైన పైన వైపు అర్థం చేయాలి. అలాగే పైన కూడా ఉంటుంది గట్టిగా, లేబేమరా ఉబ్బు ఉంటాయి, గట్టిగా నొక్కితే కామనాలన్నీ కూడా బాగా చక్కగా స్టిమ్యులేట్ అవుతాయి. ఇవన్నీ చేయాలి. చేసినప్పుడు వాడికి ఎక్కలేనిది ఇది అవుతుంది. అక్కడ అంగ పరిమాణం లెక్క రాదు. అప్పుడు స్తంభం ఎవరి పరిశ్రమ సరే కనీసం 4 గంటలు ఉంటుంది. కనీసం 4 గంటలు లేని ఎవడు ఉండు అంగిస్తామని పురుషాంగం. మామూలుగా 5-6 అంగుళాలు ఉంటుంది, 4 అంగుళాలు ఉన్న కనీసం లేకుండా ఎవడు ఉండరు. ఆ 4 అంగుళాలు పురుషాంగం వెళ్ళినా సరే, ఎప్పుడైతే వీడి మనసు తక్కిన ద్వారా స్టిమ్యులేట్ చేసి మెప్పించాడో, ఆ మెప్పించిన తర్వాత ఆవిడ సెక్స్ చేస్తే ఎక్కలేని తృప్తి, ఆనందత. ఇవి లేకుండా ఎంతో పెద్ద అంగం ఉండి కూడా సెక్స్ చేసి 1 నిమిషంలో వీర్యం పడిపోతే ఛీ అంటుంది. ఫోర్ ప్లే లేదు, ఏరికి స్టిమ్యులేషన్ లేదు, ఏమీ లేదు. వాడికి 7 అంగుళాల పురుషాంగం ఉంది. 7 అంగుళాల పురుషాంగాన్ని వాడు లోపల పెట్టి చేసి 1-2 స్ట్రోక్స్ వీర్యం పడిపోతే వేస్ట్ ఫెలో ఉంటుంది. వేస్ట్ ఫెలోనే ఉంటుంది నిజంగా. లేకపోతే మొఖం ముడుచుకుంటుంది, మొఖంలో ఇంత కూడా ఉండదు. వేస్ట్ వీడు చిచ్చి నాకు అనవసరంగా రెచ్చగొట్టి నన్ను రెచ్చగొట్టి వీడు ఏం చేయకుండా పోయాడు ఉంటుంది. అంచేత అంగ పరిమాణం కాదు, పెద్ద అంగంగాను ఇష్టపడడం అంటే కాదు. వాళ్ళ మనసుని ఆకట్టుకుని మెప్పించి మురిపించి మైమర్పించి అప్పుడు సెక్స్ చేస్తే వాళ్ళకి అదే ఆనందం. కానీ అదే పురుషాంగ పరిమాణం కాదు. పెద్ద అంగాన్ని ఉన్నారు కొద్దిమంది, చాలా కొద్ది మైనారిటీ అలాంటి కొద్దిమంది. తక్కువ మాత్రం వాళ్ళేంటి మనసు మురిపించాలి, మైమెప్పించాలి. అప్పుడే మత్తులోకి వెళ్ళిపోతారు. వీళ్ళు మత్తెక్కిస్తారు, మత్తులోకి వెళ్ళిపోతారు. అది అసలైన శృంగారం అనేది. అంతకు లేదు. మరికొన్ని విశేషం మళ్ళీ కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.